వెహికల్ కొంటే రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పటికి కూడా తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ రవాణా శాఖ కార్యాలయం దగ్గరికి వెళ్ళినే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. అక్కడికి వెళ్ళాక చాసిస్ నెంబర్ని చెక్ చేసుకోవడం, ఆ తర్వాత పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి ఆ తర్వాత ఒక 6 రోజులకు 10 రోజులకు ఆ కార్డు వెళ్ళి తెచ్చుకోవడం లేకపోతే ఇంటికి పంపించడం చేస్తారు. అదే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు 2014-19 మధ్యలో ఉండగానే ఒక చక్కటి ప్లాన్ చేశారు. ఏ షాపులో ఆ షాపులోనే రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. వాహనం కొన్నటువంటి సందర్భంలో అక్కడే ఉంటారు రిజిస్ట్రేషన్. మనం అక్కడే మన తంబేస్తామా, మన ఫేస్ చూపెడతామా, ఫోటో తీస్తారా, అంతా జరిగిపోతుంది. అప్పుడే టెంపరీ వచ్చేస్తుంది, ఆ తర్వాత పర్మనెంట్ది వచ్చేస్తుంది. ఇప్పటికీ తెలంగాణలో అది లేదు. ఆంధ్రాలో అది అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఆ రోజునే వాడారు. అది ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పుడు ఇంకొక కొత్త అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ లారీ యజమానుల సంఘాలకి, ప్రైవేట్ లారీ ట్రైనింగ్ సెంటర్లకి డ్రైవింగ్ లైసెన్స్ అనుమతి ఇచ్చేటటువంటి అధికారం. అట్లాగని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద లారీ నడపడానికి ట్రైనింగ్ కావాలని కోరుకునేటటువంటి వాళ్ళకి ఇచ్చిన మొట్టమొదటి కేంద్రం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గరలో ఉండేటటువంటి ఓ ప్లేసు. చక్కటి ట్రాక్స్, అద్భుతమైనటువంటి ట్రాక్స్తో అక్కడ వాళ్ళకి ఉండటానికి వసతి, తినడానికి ఏర్పాట్లు ఫ్రీగా, ప్లస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ ఆ సెంటర్ దగ్గర చేయించి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించి ఆ తర్వాత లారీ యజమానులే వాడుకుంటారు. కృష్ణా జిల్లాలో అట్లా ట్రైన్ అయిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో అయ్యేవాళ్ళు, ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు. కొన్నిసార్లు అయితే విదేశాలలో కావాల్సినటువంటిది అమెరికాలోనో లేకపోతే యూరప్ దేశాల్లోనో ట్రైనింగ్ అక్కడ డ్రైవర్లు కావాలనుకున్నప్పుడు వాళ్ళ తరహా వెహికల్స్ ఇక్కడికి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళినవి కూడా ఉన్నాయి. వాళ్ళకి ఇంగ్లీష్ అయి నేర్పించి అంతటి ఘనత వహించింది కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆ డ్రైవింగ్ స్కూల్కి ఆల్ ఎక్స్పీరియన్సెస్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఆ అధికారం ఇచ్చారు. తద్వారా లారీ యజమానులే లారీ డ్రైవర్లకి శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేటటువంటి అధికారం మంజూరు చేశారు.